హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రెష్ విలేజ్. ఈరోజు మనం తెల్ల గరిజల కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇది షుగర్కి, లివర్కి, కిడ్నీస్కి హెల్త్ పరంగా చాలా మంచిది. ఫస్ట్ 1 కప్ కందిపప్పుని ఇలా కడిగి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని ఈ కడిగి పెట్టుకున్న కందిపప్పు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న తెల్ల గరిజల కూరని కుక్కర్లో వేసుకోవాలి. దీంట్లో కట్ చేసిన ఆనియన్స్, కట్ చేసిన పచ్చిమిర్చి, వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. దీంట్లో కారం ఏమి యాడ్ చేయము, పచ్చిమిర్చితోనే చేసుకోవాలి కర్రీ. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఆయిల్, 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్కి ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే ఇది కందిపప్పు పలుకు పలుకుగానే ఉడకాలి, మెత్తగా ఉడకకూడదు. ఇది ఉడికింది. ఇప్పుడు దీనికి పోపు రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీరా, వెల్లుల్లి, ఇది ఫ్లేవర్ బాగుంటుంది వెల్లుల్లి వేయడం వలన, కరివేపాకు. ఇదంతా ఇలా చిటపటాలు ఆడుతున్నప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. కర్రీకి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఒకసారి ఇలా కలుపుకొని కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకొని ఈ పోపుని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే తెల్ల గరిజల కూర రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.